హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా పోటీ చేయడానికి సమర్థుడైన అభ్యర్థి లేక అన్ని పార్టీలు సతమతమవుతున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన మార్గాని భరత్ ప్రస్తుతం రాజమండ్రి సిటీ సెగ్మెంట్ ఇన్ఛార్జిగా షిఫ్ట్ అయ్యారు. దాంతో అక్కడ వైసీపీ అభ్యర్థి కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. అలాగే గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన మాజీ ఎంపీ మురళీమోహన్ కోడలు మాగంటి రూప ఎన్నికల తర్వాత పత్తా లేకుండా పోయారు. మరోవైపు 2014లో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా అప్పట్లో రాజమండ్రి సిటీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆకులు సత్యనారాయణ ప్రస్తుతం రాజకీయాలకు దూరం అవడంతో బీజేపీకి సరైన నాయకుడు లేకుండా పోయారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా మార్గాని భరత్ ఎంపీగా గెలిచి పార్లమెంటుకు వెళ్ళారు. ఆయన ముందు నటుడు మురళీమోహన్ టీడీపీ నుంచి ఎంపీగా గెలిచారు. అయితే ప్రస్తుతం మురళీమోహన్ రాజమండ్రికి దూరం అయ్యారు. వారిద్దరి కంటే ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రి ఎంపీగా 2 సార్లు పనిచేశారు. ప్రస్తుతానికి వస్తే ఏ పార్టీకి కూడా పలానా వ్యక్తి ఎంపీ అభ్యర్థి అని చెప్పుకోలేని స్థితిలో ఉన్నాయి. వైసీపీ టికెట్ రేసులో 2-3 పేర్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నప్పటికీ సదరు అభ్యర్థులు మాత్రం పోటీకి సుముఖంగా లేరని తెలుస్తుంది. ఆ ముగ్గురులో డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు, డాక్టర్ అనసూరి పద్మలత పేర్లైతే ప్రధానంగా ఫోకస్ అవుతున్నాయి. వీరితో పాటు కాకినాడకు చెందిన గుబ్బల తులసి కుమార్ పేరు కూడా వినిపిస్తుంది. అయితే వీరిలో ఎవరూ ఇప్పటిదాకా బయటపడటం లేదు. ఎంపీ క్యాండిడేట్ తన పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఖర్చులు భరించాలన్న కండిషన్ వారిని కట్టిపడేస్తుందంట. తమకు తాము పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేల ఖర్చులు భరించలేమంటూ వారు చేతులెత్తేస్తున్నారట. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మాగంటి రూప, జనసేన బీజేపీ పొత్తులో భాగంగా పోటీ చేసిన ఆకులు సత్యనారాయణ ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరిన రాజమండ్రి ఎంపీ క్యాండిడేట్ పైన మాత్రం క్లారిటీ రావటం లేదు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంపీగా నిలబడతారనే ప్రచారం జరిగినా ఆయన మాత్రం తాను ఈసారి రాజమండ్రి రూరల్ నుంచి మాత్రమే పోటీ చేస్తానని కరాఖండిగా చెప్తున్నారు. ఇక జనసేన విషయానికి వస్తే టీటైం వ్యవస్థాపకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని జనసేన శ్రేణులు అంటున్నాయి. అయితే ఆయన చూపంతా కాకినాడ సిటీ, పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ల వైపే ఉందట. మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్నా ఏ పార్టీకి ఎంపీ క్యాండిడేట్ కనపడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాదు రాజమండ్రి లాంటి సిటీలో పార్టీలకు క్యాండిడేట్లు కరువు అంటే వండరే మరి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.